జయ హోమాత శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య. 9/11/1962. అమ్మ తెల్లవారుజామున 3:20 లేచి మెలకువతోనే ఉండి 7:30 లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి హాల్లోకి వచ్చింది. అప్పటిదాకా అమ్మ రాక కోసం ఎదురుచూస్తున్న బిడ్డలంతా అమ్మ హాలులోకి వచ్చిందని తెలియగానే పసిపిల్లలు పాల కోసం తప్పించినట్లు తపనతో తహతహలాడుతూ గబగబా వచ్చి అమ్మ చుట్టూ కూర్చున్నారు. అమ్మ మృదుమధురమైన వాక్కును విని ఆ అమృతాన్ని ఆస్వాదించాలని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇంతలో బాపట్ల నుంచి భద్రాద్రి రామశాస్త్రి గారు వచ్చారు. ఆయనను భద్రాద్రి తాతగారు అంటాము. ఆయన అమ్మ నామం చేస్తేనే చాలు ధన్యులవుతాము అనే దృష్టితో కొన్ని పద్యాలు, కొంత వచనము రచన చేశారు. అవి అమ్మ దగ్గర ఆర్తితో చదివి వినిపించారు. అమ్మ అన్నీ వింటూ అద్వైతం అంటే కేంద్రస్థానం, శ్రీచక్రం అంటే శరీరమే, యోగం అంటే ప్రకరణ, శ్రీచక్రమే ప్రపంచం, సర్వాన్ని నిండిన దాన్ని గుర్తించలేడు కనుక ఒక రూపము ఒక నామము అవసరమైంది అన్నది. తాతగారు, రుద్రాణివమ్మ. అమ్మ, రుద్రాణి అయిన నాడు ఇంక మిగిలేదేమున్నది అన్నది. ఆత్మ అనాత్మ వివేకి అంటారు. అనాత్మ అని బయలుదేరితే కదా ఆత్మ అని చెప్పడానికి. ఇది కాదు ఇది కాదు అంటూ అంతా అదే అనట. సూది మోపన స్థలం లేదంటూ, సర్వం నిండినవాడంటూ మళ్ళీ సూదులు కత్తులు అవసరమైనవి కదా. సర్వాన్ని నిండిన దాన్ని గుర్తించలేడు కనుక రూపము నామము అవసరం. మంచం ఎప్పుడైతే అవసరమైందో పక్క కూడా అప్పుడే అవసరం. మంచం 4 కోళ్లకు ఆ ప్రక్క సరిగా ఉన్నదో లేదో అనే జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉన్నది. అంటే శరీరం ఎప్పుడైతే అవసరమైందో అప్పుడే దానికి తగినటువంటి అవసరాలు బాధలు కూడా ఉంటాయి అని చెప్పటం. తాతగారిలో అలసటను గమనించి అమ్మ, భోంచేసి పడుకో నాయనా అన్నది. అమ్మా, నీవు కూడా పడుకుంటావా అని అమ్మను దగ్గరకు తీసుకొని ఆనంద బాష్పాలను రాల్చి అమ్మకు నమస్కరించి భోజనం చేయటానికి వెళ్ళారు. అమ్మ కూడా కొంతసేపు విశ్రాంతి తీసుకొని స్నానం చేసి వరండాలోకి వచ్చి కూర్చున్నది. అది ప్రస్తుతము అఖండనామం జరిగే స్థలం. నరసరావుపేట నుండి ఒక కుటుంబము అమ్మకు పూజ చేసుకోవాలని వచ్చారు. అమ్మకు చీర పెట్టి, నీవు కట్టుకుంటే పూజ చేసుకోవాలని ఉన్నదమ్మా అని అన్నారు. నాకు బరువమ్మా, కట్టుకోలేను అన్నదమ్మ. కాదమ్మా, నీవు కట్టుకుంటే చూడాలని నీకోసం తీసుకొచ్చాను తల్లి అని ఆమె అమ్మను కట్టుకోమని అభ్యర్థించింది. అమ్మ తను కట్టుకోలేకపోయినా వాళ్ల కోరిక మన్నించి వాళ్ల సంతృప్తి కోసం ఆ చీర కట్టుకొని చూపించి తిరిగి ఆ చీరను మార్చుకుని వాళ్ళు పెట్టిన చీరను వాళ్ళకే ఇచ్చింది. నరసరావుపేట సోదరి, ఏంటమ్మా ఆ చీరతో ఉండగా పూజ చేసుకోవాలనుకున్నాము అంటే, అమ్మ, అది కాదమ్మా, నీవు ఆ చీర కట్టుకుని పూజ చేసుకుంటే బాగుంటుందమ్మా అన్నది ప్రేమగా లాలనగా. ప్రేమ్ కుమార్ అనే బాబు నామాలు చదువుతుంటే వాళ్ళు పూజ చేసుకున్నారు. పూజ కాగానే అమ్మ తీర్థప్రసాదాలు ఇచ్చి వాళ్ళను ఆశీర్వదించి భోజనం చేయమని చెప్పి లోపలికి వెళ్ళింది. 11/11/1962 కార్తీక పౌర్ణమి. అమ్మ రాత్రి పడుకున్నదే గాని తెల్లవార్లు నిద్రపోయినట్లు లేదు. కళ్ళు మూసుకొని పడుకున్నది. 5:15 అమ్మ లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి చీర కట్టుకుంటుండగా గజేంద్రమ్మ వచ్చి, అమ్మా, మేనాకు అలంకారం చేశారట చూశావా, బాగున్నదట అని నన్ను అడుగుతుంటే, అమ్మ తనకు అలంకారం చేయలేదని గజమ్మ అంటున్నదని భావించి, ఏమి అలంకారం అమ్మా, అలంకారాలతో వచ్చేదేమున్నది, చల్లని ధనమే చక్కని ధనం, ఎంతైనా తరగని ధనం, అలంకరణ కాదు రంగు కాదు అంటూ బయటకొచ్చింది. ఈ సూక్తిని మనకు తెలియజేయదలచి అమ్మకు అట్లా వినిపించిందేమో అనిపించింది నాకు. అమ్మ దగ్గర జుట్టు ఇవ్వాలని మొక్కుకున్న ఒక కుటుంబం వచ్చారు. అమ్మ చేత కత్తెర వేయించుకోవాలని అడిగారు. అమ్మ దేవాలయం దగ్గర వాళ్ల బాబుకి కత్తెరలు వేసి వచ్చింది. అమ్మ ఇవాళ ఓంకార నదికి వస్తానని చెప్పింది. అమ్మ కోసం మేనా ఒకటి ఏర్పరచబడి ఉన్నది. ఆ మేనాను అన్నయ్యలు అలంకరించి అమ్మ ద్వారం వద్ద ఉంచారు.
అమ్మ ఏ కార్యక్రమం చేయ తలపెట్టినా మొదట నాన్నగారికి నమస్కరించి ప్రారంభిస్తుంది. అమ్మ మేనాను వాకిలి దగ్గర చూచి లోపలికి వచ్చి నాన్నగారికి నమస్కరించి మేనాలో ఆసీనురాలైంది. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం బీజాక్షరాలను పఠిస్తూ అమ్మ నామం చేస్తూ జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అని నామం చేస్తూ అక్కడున్న సోదరీ సోదరులు మేనాను ఓంకార నది దగ్గర ఆపారు. అమ్మ మేనాలో నుంచి దిగిన తర్వాత కుర్చీలో కూర్చోబెట్టుకుని కుర్చీని 4 వైపులా అందరము పట్టుకొని నదిలోకి దిగాం. లీలా వినోదిని అయిన అమ్మ నీళ్లల్లో నడుస్తూ నెత్తిన ముసుగు వేసుకొని చిద్విలాసంగా చూస్తూ పసిపిల్లలాగా అల్లరి చేస్తూ అందరినీ హావభావాలతో వెక్కిరిస్తూ కవ్విస్తూ నవ్విస్తూ అల్లరి చేస్తూ అనేక రకాల ఆనందాన్ని అందిస్తుంటే ఆ ఆనందాన్ని అనుభవిస్తూ అమ్మను చూస్తూ అమ్మతో పాటు స్నానాలు చేస్తుంటే అమ్మ చిరునవ్వుతో ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి తీర్థమిచ్చి తన మృదు పాదద్వయాన్ని ఒక్కొక్కరి శిరస్సు పైన ఉంచి తన అనుగ్రహ కిరణాలను అందరిపై ప్రసరింపజేసింది. దీపాలు వెలిగించి నదిలో వదిలాం. ఈ జలక్రీడా మహోత్సవం జరిగిన 2 గంటల కాలము మాకు ఒక్క క్షణంలా గడిచిపోయింది. వెనుక పురాణాల్లో చెప్పే గాథలన్నీ నేడు మనకి ప్రత్యక్షంగా అనుభవాన్ని ప్రసాదించినాయి. అమ్మ నామం చేసేవారు, నామం చేస్తూ పద్యాలు చదివేవారు, చదువుతూ బీజాక్షరాలు పఠిస్తుండగా జలక్రీడ పూర్తయినది. అమ్మ ఒడ్డుకు వచ్చింది. కొంతమంది సోదరీ సోదరులు కొబ్బరికాయలు కొట్టి హారతిచ్చారు. అమ్మ నాకెక్కడో కారు శబ్దం వినపడుతున్నది, కారు వచ్చిందేమో అన్నది. కానీ మాకెవరికీ వినిపించలేదు. అందరికీ ఎట్లా వినిపిస్తుంది? సర్వాంతర్యామి కనుక ఎక్కడ శబ్దమైనా తనకు వినిపిస్తుంది. ఇక్కడికి రావటానికి ఎవరైనా బయలుదేరారేమో అనుకున్నాం. ఇంతలోనే 10 నిమిషాలకే కారు వచ్చింది. అక్కడ జరుగుతున్న ఈ మహోత్సవానికి అందుకోలేకపోయామని ఆ కారులో నుంచి దిగిన కుటుంబం బాధపడుతూ ఉంటే అమ్మ వాళ్ళను ఓదార్చి దగ్గరకు తీసుకొని తీర్థమిచ్చి వాళ్లను ఆశీర్వదించింది. ఇక అమ్మ ఇంటికి తిరుగుముఖం పట్టింది. అమ్మ మేనా ఎక్కింది. మేనాను మేం మోస్తామంటే మేం మోస్తామని సోదరీ సోదరులు చిన్న పెద్ద అందరూ పోటీపడి అమ్మ నామం చేస్తూ బీజాక్షరాలు పఠిస్తూ ఇంటికి వస్తుండగా దారిలో రుక్మిణక్కయ్య, అబ్బా ఏమి ఊరమ్మా మీ ఊరు, నడవలేకపోతుంటే అన్నది. అమ్మ, మీ మనస్సులు ఎట్లాంటివో మా ఊరి రోడ్లు అట్లాంటివి, తొక్కితేగా సాఫీ అయ్యేది అని అన్నది. ఇంటికి చేరాక అమ్మ స్నానం చేసి హాల్లో కూర్చున్నది. గుంటూరు నుంచి వచ్చిన ఆలపాటి పూర్ణచంద్రరావు గారు అమ్మకు రవిక కుట్టించడం కోసము, అమ్మ నీ ఆది రవిక ఇవ్వమ్మా అన్నారు. అమ్మ, నా ఆది నాకు తెలియదు అన్నది. అక్కడే ఉన్న అచ్యుతుని రామకృష్ణ శర్మ గారు, నీ ఆది తెలుసుకుందామని అనుకుంటున్నారు, వీళ్ల మొహం ఏంటో తెలుసుకునేది అని, మా ఆది నీకు తెలుసు కదమ్మా అన్నారు. అమ్మ, మీ ఆది తెలియటంలో విశేషమేమున్నది? కన్నప్పుడు తెలియకుండా ఎట్లా ఉంటుంది అన్నది. అమ్మకు పూజ జరుగుతుండగా డిఈఓ గారు కుటుంబంతో కారులో వచ్చారు. ఇంకా 200 మంది దాకా అమ్మ దర్శనం కోసం వచ్చి అమ్మని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకుని భోంచేసి వెళ్ళారు. గుంటూరు నుంచి వచ్చిన ఆలపాటి పూర్ణచంద్రరావు గారు అమ్మకు అట్లు వాయనం ఇవ్వాలని, కార్తీక పౌర్ణమి కదా, అట్లు పోయించారు. అమ్మకు అట్లు వాయనమిచ్చి దుప్పట్లు శాలువా కూడా అమ్మకు సమర్పించారు. పూజ జరుగుతుండగానే యార్లగడ్డ రాఘవయ్య గారు, అంటే అంద సోదరులు, వేద శిరోమణి అని అమ్మను గురించి వ్రాసిన హరికథను గానం చేశారు. అమ్మ పూజ నుంచి లేచాక దేవాలయం దగ్గరకు వెళ్ళి దీపావళి మందులు కాల్చి వచ్చి స్నానం చేసి రామకృష్ణ అన్నయ్యతో కొంతసేపు మాట్లాడి పడుకున్నది. ఆ రోజే రామకృష్ణ అన్నయ్యను అమ్మ దగ్గరకు తీసుకొని దివ్యానుభూతులను ప్రసాదించి ఇక్కడి బాధ్యతలను అప్పచెప్పి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి ఆదేశమిచ్చి నీ కుటుంబాన్ని నేను చూస్తాను అని హామీ ఇచ్చిన రోజు. 13/11/1962. అమ్మ దగ్గరకు నేను వెళ్ళేసరికి అమ్మ 2 నూతన సోదరులతో మాట్లాడుతున్నది. అన్ని సిద్ధాంతాలు ఒకటే నాన్న, మన మనస్సులో వచ్చిందే భేదం. చెప్పటం అనేదేమున్నది? ఇడా పింగళ అంటే కుడి ఎడమ, సుషుమ్న అంటే ఈ రెంటికి మధ్య ఉండేది
మనకేం తెలుసో మనకి తెలియదు, తెలియకపోగా ఎవరికి తెలియదు నాకే తెలుసు అనుకుంటాం. చేతల్లో లేనిది మాటల్లో ఏముంది? నాకు చేతలు చేత కావు, మాటలు రావు. చేతలు చేతుల్లో లేవు. ఏదో ఉన్నదని గుర్తించేటప్పటికీ మీకు ఈ స్థితి ఉన్నట్లేగా. ఒక సోదరుడు: అట్లా అంటే ఎట్లా? మీకు వాళ్ళెవరో మొక్కుకున్నారట. అమ్మ: మక్కువే మొక్కు. నాకు తర్క విద్య నేర్పగలరా శాస్త్ర విద్య ప్రకారం? అడిగాడు ఆ సోదరుడు. శాస్త్రమంటే? ప్రశ్నించింది అమ్మ. శాస్త్రమంటే సైన్సు, మీరు చెప్పాల్సిందేగా, మాకేం తెలుసు అన్నాడతను. నేనేదో నిత్యకృత్యం పనులు చేసుకుండేదాన్ని, శాస్త్రం నేర్చుకోలేదు, నేర్పలేను. నిద్ర లేచిన తర్వాత ఆడవాళ్ళు చేసుకునేవేముంటాయి? చీపురు కట్ట, రోలు, రోకలి, పొయ్యి, కత్తిపీట. నిత్యం వాడుకునేవే వేదాలనుకుంటాను. మీ దగ్గర నేర్చుకుందామని వచ్చాము అన్నాడు ఆ సోదరుడు. రావటం అంటూ మంచిదేగా, ఏదో రకంగా రావటమేగా కావాల్సింది. తన వద్దకు రావటం మంచిదంటుంది అమ్మ. రాత్రి 10 గంటలకు అమ్మ దగ్గర రామకృష్ణన్నయ్య ఉన్నాడు. అమ్మ పడుకున్న గదిలో గోడకి గడియారం ఉంది. అన్నయ్యని ఆ టైం కరెక్టేనా అని అడిగాను. దీన్ని బట్టేగా పెట్టింది అని తన చేతిని ఉన్న వాచ్ వంక చూశాడు. అమ్మ: అంతా కరెక్టే, కరెక్టు తప్పు బట్టేగా ఇదంతా అవసరమైంది అన్నది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు కరెక్ట్ చేయటానికే తన రాక అన్నట్లుగా మనకి స్పష్టపరిచింది అమ్మ. 4/12/1962 రామకృష్ణ అన్నయ్య: అమ్మా, విఘ్నేశ్వరుణ్ణి ఏది విఘ్నం కాకుండా ప్రతిదానికి ప్రథమంగా పూజ చేస్తారు కదా. మరి విఘ్నేశ్వరుడి పెళ్లికి విఘ్నం ఎందుకు? ఆయనకు విఘ్నం కలిగించిందెవరు? అమ్మ: కన్నవాడే, ఈశ్వరుడు కన్నాడు కనుక కలిగించాడు. అమ్మ పాదస్నానమని పాదాల వరకు స్నానం చేయించేవాళ్ళం. అమ్మ అక్కడే ఉన్న రామకృష్ణ అన్నయ్యని చూసి, ఇప్పుడేగా వెళ్లాల్సింది అంటే, భోంచేసి వెళ్ళొచ్చులే అన్నాను. అన్నయ్య ఇవాళ వస్తానని మాట చెప్పి వచ్చాడట. అమ్మ అన్నారు: మాటమ్మా, మాట కదూ అని మాటమ్మని అని అన్నయ్యకు ప్రసాదం ఇచ్చి ఊరికి పంపించింది. మధ్యాహ్నం 3:30 గంటలకి గుంటూరు నుండి గద్దె రత్తయ్య గారు జీపులో వచ్చారు. పూలమాలలు, విడిపూలు, చక్కెరకెళ్ళి అమ్మకు సమర్పించి నమస్కరించి కూర్చున్నారు. అమ్మ ఆ పండ్లను తన ప్రక్కనే పెట్టి పండ్ల చుట్టూ పూలమాలలను చుట్టి విడిపూలను పండ్లపై అమర్చింది. అమ్మ సాక్షాత్తు గౌరీదేవిని తన పక్కన కూర్చోబెట్టుకున్నట్లుగా ఉన్నది. 5/12/62 మధ్యాహ్నం 2 గంటలకు అమ్మ స్నానమయ్యాక రుక్మిణక్కయ్య అమ్మకు జడవేసి, ఒకే రంగు పూలైతే బాగుంటాయమ్మా, కదంబం వద్దులే అన్నది. నాకు కదంబం అంటేనే ఇష్టం, అన్ని రకాలు కలుస్తాయి కదా అన్నదమ్మ. సృష్టికి మూలం తను, అన్ని రకాలుంటేనే సృష్టి కనుక అమ్మకు అన్ని రకాలు కలిపితేనే ఇష్టం. అందుకే కదంబమే కావాలన్నదేమో అనుకున్నాము నేను, రుక్మిణక్కయ్య. రాత్రి 9 గంటలకి హాల్లో పడుకోనుండగా హరిదాస్ గారు వచ్చి, 2వ కాలులో శీల గుచ్చుకున్నదమ్మా అన్నారు. 2 కాళ్ళు పోయినాయి అన్నమాట. కాళ్ళు పోయినా బుద్ధులెక్కడికి పోతాయి? అక్కడే ఉన్న యోగన్నయ్య, మేము పోతే పోతాయమ్మా అన్నారు. మీరు పోయినా అవి శాశ్వతంగా నిలబడతాయి అన్నదమ్మ. మేము వినం గదా అన్నారు యోగన్నయ్య. మీరు పోతే పోతాయి అనుకుంటున్నారేమో, అవి ఇంకా ఎక్కువేమవుతుంటాయి. ఇప్పుడు విని మాత్రం ఏం చేస్తున్నారు? పోనీ ఇంకో ఊళ్ళో ఉంటే నేను చూడను కదా, ఉండను కదా అనుకుందామా అంటే, నాకు ఏ గోడలు అడ్డురావు, లేవు అని తన సర్వవ్యాపకత్వాన్ని తెలియజేసింది అమ్మ. 6/12/1962 అమ్మ సాయంత్రం 4 గంటలకు హాల్లో ఉన్నది. బెజవాడ నుంచి వచ్చిన శాస్త్రి గారు అమ్మ దగ్గర కూర్చుని అమ్మను గురించి పేపర్లో వ్రాసిన వ్యాసం చదివి వినిపిస్తుండగా అమ్మ మధ్యలో అందుకొని, సహించలేనిదే హింస. ఏది విలువైందంటారనుకోండి, అవసరమే విలువైంది. సృష్టి దేనికి అవసరమైంది అంటే అవసరానికే అవసరమైంది.
స్వర్గం దేనికి అవసరమైంది అంటే అవసరానికే అవసరమైంది. స్వర్గం అంటే ఏంటి అన్నారనుకున్నాం. వర్గం లేనిదే స్వర్గం. కైవల్యం అంటే ఏమిటంటారు అనుకో. వైకల్యం లేనిదే కైవల్యం. మమతతో కూడినదే మతం. ఏ మతం గొప్పది అంటే మమత లేని మతం, అందరికీ సమ్మతం. దైవత్వం అంటే ఏమిటంటాడనుకో నాన్న. భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం. శాస్త్రి గారు అందుకొని, శృతులలో చెప్పేవి ఇవే కదమ్మా అన్నారు. శృతులు చదువుకోలేదుగా నాన్న, స్మృతే. నీ కులమేది అంటే శుక్ల శోణితాలకు ఏది కులమో ఆ కులమే నాది. అద్వైతం అంటే అంతా అయ్యింది అర్థం కానిది. శాస్త్రి గారు అమ్మను ప్రశ్నిస్తున్నారు. ఇంకా అమ్మ చెప్తోంది, నిత్యకర్మేగా సత్యకర్మ, గాఢత్వమే ముముక్షత్వం. సందేహ నివృత్తి అయిందే సందేశం. క్షరం కానిదే అక్షరమైనప్పుడు ఏ అక్షరం గొప్పది? శబ్దమే బీజం అనుకుంటాను. రెండుగా ఉన్నప్పుడు రెండుగా కనపడక తప్పదు. ఒకటిగా ఉన్నప్పుడు ఒకటిగా కనపడక తప్పదు. సర్వాక్షరాలకు ఆధారమైనది చుక్క. అక్షరం రాయటానికి ఆధారం కాగితం, కలం, వీటి ఘర్షణేగా. ఆ చుక్కే అన్నింటికీ ఆధారం కనుక అదే ప్రాసెస్. ప్రతి ఒక్కడూ అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు. అంటే మమ మమ అనే. పంచభూత సమ్మేళనమే గాయత్రి. సాధ్యమైంది సాధిస్తారు, కానీ సాధన చేయటం కాదు. సాధిస్తే సాధ్యమైంది అనేది వాడుక పదం. సాధన చెయ్యాలంటారు. చెప్పేవాడికి అది సాధ్యమైంది కనుక చెప్పాడు. వినేవాడికి సాధ్యమైంది కనుక తలూపుతున్నాడు. వీడికి ఇది సాధ్యం, ప్రయత్నం చేయమంటే ఎట్లా ప్రయత్నం చేస్తాడు? ప్రేరణ లేనిది ప్రయత్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పువ్వున్నది, ఆ పువ్వు విచ్చుతుంది. అది విచ్చే సంధి పరిణామమే బ్రహ్మస్వరూపం. ఆ సంధిని విడగొట్టాలని సంధ్యావందనం. నడిపించేది వేరే ఉన్నది, నడిచేవి కాళ్ళు. ఆ శక్తి కనిపించదు, మనమే నడుస్తున్నాం అనుకుంటాం. శాస్త్రిగారు జన్మల్ని గురించి ప్రశ్నిస్తుంటే అమ్మ ఇలా అన్నది, మొదటి జన్మకి ఏది ఆస్కారమో ఈ సంస్కారాలన్నింటికీ అదే ఆస్కారం. ఒక కట్టె కాల్చామనుకో, దాని రూపం మారింది, ఇంకొక రూపం వచ్చింది. నశించిందంటే ఏం నశించింది నాన్న అని ఆప్యాయంగా ఆయన చెంపలు మృదువుగా నిమిరి స్నానం చేసి మళ్ళీ వస్తానని వెళ్ళింది. 7:30 అమ్మ స్నానం చేసి వచ్చి కూర్చుంది. గుంటూరు నుంచి కుమారస్వామి వాళ్ళంతా కారులో వచ్చారు. అమ్మకు పూజ చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అమ్మ వాళ్లను భోంచేసి వెళ్ళండి అని చెప్పింది. అమ్మ మాటలు వింటున్న కొద్దీ ఇంకా వినాలని అనిపిస్తుంది. శాస్త్రిగారు మళ్ళీ అమ్మను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వేదం అంటే ఏంటమ్మా? అమ్మ చెప్పింది, విరామం లేకుండా చదివిందే వేదం, అదే దానికి నియమం. శాస్త్రిగారు నమస్కరించి, ఆశీర్వదించమ్మా అంటే, ఆశీర్వచనం అంటేనే అనిర్వచనీయమైంది. కలియుగం ఇన్ని పాదాలు, ఇవి ఇట్లా నడవాలి అని ఏది నిర్ణయించిందో అదే చేస్తుంది. మధ్యలో మన పునరుద్ధరణ ఏమిటో? శాస్త్రిగారు తిరిగి అడిగారు, బ్రహ్మచారి అంటే? అమ్మ, స్పర్శభేదం, లింగభేదం, రూపభేదం లేనివాళ్ళు. శాస్త్రిగారు అమ్మ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నందుకు ఆనందించి అమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళారు. జయ హో మాత.